Namaste, good evening, Adab. CMR Visaka Ali 369, who is the Khatravalli? గోదావరి గట్టు ఉప్మా పెసరట్టు ఆలీ 369 అంటే సూపర్ హిట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. ఈ రోజు మన గెస్ట్లు సోమియా రాయ్ ప్రత్యూష, రూపా కౌర్ అండ్ శశిధర్. ప్లీజ్ వెల్కమ్. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు రసిన గ్రంథాన్ని వెరీ గుడ్. సోమియా రాయ్ ప్రత్యూష, రూపా కౌర్, శశిధర్. శశిధర్ ఏంటి గెటప్ మార్చావు? అంటే వేరే సినిమా కోసం మార్చాను. వేరే సినిమా అంటే ఒక అదర్ లాంగ్వేజా? కాదు, ఈ మన తెలుగు సినిమానే. తెలుగు సినిమాలోని ఒక నెగిటివ్ క్యారెక్టర్ కోసం అవునా మార్చిన గెటప్. అందులో టెర్రరిస్ట్ క్యారెక్టర్ అనమాట. యాక్చువల్ గుండు వేరే అనమాట. దీని బిఫోర్ అని చేయించాం ఫ్రెండ్స్ కట్ అనమాట. దానికోసం అంటే టెర్రరిస్టులు ఇలా ఉంటారనమాట. అంటే కొంతవరకు అలా ఉంటారు కదండి ఆ గడ్డాలు అవి. గెటప్ తెలకు బాగుంది. వెరీ గుడ్. ఇలాగే మెయింటైన్ చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా నువ్వు చేసే సినిమా మంచి సక్సెస్ కావాలి. ఎందుకంటే జనరల్గా ఒక ఆర్టిస్ట్కి రెగ్యులర్గా కనిపించే దానికన్నా ఒక వేరే గెటప్లో మనం కష్టపడినందుకు ఫలితం దొరుకుతుంది. నేను ఇంతకుముందు పాజిటివ్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ చేశాను, కానీ దానికి పెద్దగా మైలేజ్ లేదన్నమాట. ఓకే, కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ ట్రై చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని గెటప్ మార్చమాట. రైట్, గుండు కూడా కంటిన్యూ చేస్తాను. చూడగానే ఎవరు బాబు అనుకున్నా. అవునన్నా, తర్వాత దగ్గరికి వచ్చేటప్పుడు గమనించి ఐడెంటిఫై చేశారా? ఓకే, ఆయన ఎవరు పక్కన? ఈయన స్వరూప్ అని చెప్పేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా బావ. అంత క్లోజ్ అన్నమాట మా ఇద్దరు అనమాట. నాకేం కావాలన్నా సరే, నేను సినిమాకి వెళ్ళాలన్నా సరే, రెస్టారెంట్కి వెళ్ళాలన్నా సరే, మొత్తం ఖర్చు అంతా నా అయిందే.
మొత్తం ఖర్చు అంతా అయ్యింది. అంటే ఆయన బిల్ రాజా. అది బిల్ రాజా, ఆహా. మన కాటర్వల్లి. అచ్చా అచ్చా అచ్చా. సో బిల్ రాజా హెల్పింగ్ కోసం తెచ్చుకున్నారు. ఆయనకి ఏం కావాలన్నా సరే మొత్తం ఖర్చు అంతా ఆయనే పెడుతుంటారు అన్నమాట. ఓకే, ఏం పేరు చెప్పారు మీ పేరు? స్వరూప్ సార్. స్వరూప్. ఈ మధ్య ఏమన్నా రాశారా కథలు గీతలు ఏమైనా? లేదా డైరెక్షన్ ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్ స్వరూప్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే రూపా కౌర్. హాయ్, హాయ్. कैसे हो? ఫంటాస్టిక్. మనం తెలుగులో మాట్లాడుకుందాం, ఎందుకంటే అక్కడ కైసేవా అంటే మళ్ళీ అది హిందీలో మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు. ఎలా ఉన్నారు? బాగున్నా, బ్రహ్మాండంగా ఉన్నా. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సీరియల్స్. ఓకే, సలాం హైదరాబాద్ అని ఒక సినిమాలో చేసాం, అదే లాస్ట్ మనం. గుర్తుంది. దాని ముందు జాదు అని సినిమా లైక్ చేసాం, అది ఇలియానా సెకండ్ మూవీ కదా, హా, మెడ్రాస్లో షూటింగ్ చేసాం. హా. నువ్వు మెడ్రాస్లో మనం షూటింగ్ చేస్తున్నప్పుడు కార్లో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నావు కదా, ఎందుకు కూర్చున్నావు ఆ రోజున నువ్వు అలాగా? అంటే ఇల్లు వదిలేసి వచ్చాం కదా ఆయన? కాదు, అక్కడ చాలా హీట్ ఎక్కువ కదా చెన్నైలో, ఇంకా సునామీ కూడా వచ్చిండే కదా. అవును, సముద్రం నైట్ దగ్గర దయ్యం షూటింగ్ చేస్తున్నాం. కనిపించింది అని ఏడ్చాను. సముద్రం దగ్గరలో షూటింగ్ చేస్తున్నాం. వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే అని. మళ్ళీ వచ్చేస్తుందేమోనా సునామీ. మనం దాని దగ్గరికి వెళ్తే రాదు, అది రావాల్సిన టైంలో వస్తూ ఉంటాయి. అప్పుడు చాలా చిన్నగా కూడా ఉన్నాను కదా, అవునా? అందుకే ఏడ్చాను. అందుకని ఏడ్చావా? ఇప్పుడు దయ్యం నాతో భయపడుతుంది. ఓహో, అయ్య బాబాయ్. తనేమేంటి? మా తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తుంటావు? సనీ, సెయింట్ మార్టిన్స్ కాలేజ్, ఏదమ్మా? ఎంబీఏ. ఎంబీఏ. ఏం పేరు? సనీ. సన్నీ. సన్నీ కవరా కాదు కదా? నో, సనీ సింగ్. పరంజిత్ సింగ్. సన్నీ సింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్ సన్నీ. థ్యాంక్స్. నీకు కూడా రూపా కౌర్. థ్యాంక్ యూ. ఓకే, సౌమ్య రాయ్. హాయ్ అండి. హాయ్. మన పేరు మార్చుకున్నాను అమ్మాయి. ఎవరు? సౌమ్య రాయ్ కదా ఇప్పుడు. కాదా, ఏం పేరు? సేమియా రాయ్ అంట. ఆ? సేమియా రాయ్. సేమియా రాయ్. మనం తర్వాత ఓకే, కిక్. మన ఇద్దరం కలిసి చేసి. బ్రహ్మానందం గారు వైఫ్ క్యారెక్టరు చాలా బాగుంది, మంచి క్యారెక్టర్. దాదాపు ఒక 10 days మలేషియాలో కలిసి ఉన్నాం కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతం తారంగం అని మూవీ చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ సౌమ్య. థ్యాంక్ యూ సార్. ప్రత్యూష. హాయ్. హాయ్ హాయ్. ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు తమిళ్ మూవీ ఒకటి చేశాను, అది రెడీ ఫర్ రిలీజ్. తమిళ్ తమిళ్లోనే మాట్లాడటం వచ్చా? రాదు, మేనేజ్ చేస్తున్నాను అట్లా. అంతేనా? కవరింగ్ ఇన్ ఫిల్మ్లోనా? వెరీ గుడ్. ఓకే, తెలుగులో కూడా ట్రై చేస్తున్నాను సీరియల్స్కి. ప్రెసెంట్ అయితే తమిళ్ బిజీగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ ప్రత్యూష. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? రెడీయా మరి? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, శశిధర్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను. నువ్వు ఆడతారో ఆయన సపోర్ట్ చేస్తాను. సరే, సపోర్ట్ చేస్తారు. రండి. మూవీ నేమ్ ప్లీజ్. వారసుడు. వారసుడు వచ్చాడు. వంశానికి ఒక్కడు. ఓకేనా? 3 సినిమాల్లో హీరో ఎవరో నీకు అర్థమైపోయి ఉంటుంది కదా. రెడీయా మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చే శశిధర్. బాగా కష్టపడ్డావు, కాకపోతే సుహాసిని గారిని పర్లేదు, నాకేం పట్టకపోయినా పర్లేదు, చాలా హ్యాపీగా ఉందని ఆవిడ చాలా ఫీల్ అవుతుంది. అవును, ఆ లాఫే. ఎందుకంటే ఇవిడ కెమెరామెను, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరోయిన్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా చేసింది ఆవిడ. ఓకే, వారసుడు హీరో నాగార్జున గారు, ఇంకో హీరో కృష్ణ గారు అండ్ హీరోయిన్ నగ్మా. వారసుడు వచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. సో 1 2 3 4 4,000 పాయింట్స్. గుడ్, రైట్, వెరీ గుడ్. శశిధర్ 4,000 పాయింట్లు సంపాదించుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఓకే, రూపా కౌర్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నువ్వా సన్నియా? నువ్వు ఆడతావు, తను సపోర్ట్ చేస్తావు. కమ్.
ఈ మధ్యన మూవీస్ ఏం చేయలేదా? మూవీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాను. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ బెజవాడ చేశాను. నాగ చైతన్య, యాక్చువల్లీ నాగ చైతన్య బెజవాడ 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 థైరాయిడ్ అలా చెప్తారు. కాదు, బెజవాడ. ఓకే. నాగ చైతన్య ఫేవరెట్ హీరో కాబట్టి ఆయన మూవీలో వర్క్ చేశాను. అవునా? ఓ వెరీ గుడ్. మూవీ నేమ్ ప్లీజ్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఇంటింటి అన్నమయ్య, 1000 అబద్ధాలు. అంటే అర్థమైపోయింది కదా నీకు? బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో తెలిసిన వాళ్ళు వర్క్ చేశారా? కాకపోతే ఇప్పుడు అక్కడ పెట్టాల్సింది ఒక ఫోటో కాదు. బ్యాక్ బెంచ్ ఒక ఫోటో తీస్తే 3 మ్యాచ్ చేయాలి. 1 2 3 ఇలా మ్యాచ్ చేసి వేరే దానికి వెళ్ళాలి. ఓకేనా? రెడీ? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. బాగా పరిగెట్టారు. బాగా పరిగెట్టారు. ఓకే. బ్యాక్ బెంచ్ హీరో మహత్ రాఘవేంద్ర, డైరెక్టర్ శ్రీధర్ గారు, దాంట్లో క్యారెక్టర్ నేను చేశాను. ఇంటింటి అన్నమయ్య, ద గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర గారు, దాంట్లో క్యారెక్టర్ చేసిన అన్న బ్రహ్మానందం గారు. సో 1 2 3 4 5,000 పాయింట్లు కంపేర్ చేసుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సౌమ్యారాయ్, ప్రత్యూష, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను, తను సపోర్ట్. సౌమ్యారాయ్ ఆడుతుంది, నువ్వు సపోర్ట్ చేస్తావా? మూవీ నేమ్ ప్లీజ్. సీతారామయ్య గారి మనవరాలు సీతారామరాజు. ఓకేనా? అర్థమైపోయింది కదా? దాంట్లో ఆర్టిస్టులు ఎవరు ఆల్రెడీ చూసి ఉంటారు. రెడీయా మరి? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. బాగా ట్రై చేసిందన్న. కాదు, ఒక పని చేయలేదు, చాలా పనులు చేసేసింది అక్కడ. చాలా మంది ఆర్టిస్టులని తీసి పెట్టే, లేకపోతే చాలా ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఓకే. ఓకే. సీతారామయ్య గారి మనవరాలు, ద గ్రేట్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు, దాంట్లో ఫస్ట్ హీరోయిన్గా అంటే చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత మళ్ళీ హీరోయిన్గా యాక్ట్ చేసింది అమ్మాయి మీనా. అలాగే నాగేశ్వరరావు గారి వైఫ్ క్యారెక్టర్ రోహిణి హట్టాంగిడి అని చాలా మంచి ఆర్టిస్టు. సీతారామరాజు హీరో హరికృష్ణ గారు. 1 2 3 4,000 పాయింట్లు అంతే. వెరీ గుడ్, సూపర్. ప్రతిష ఏంటి చెప్తా? ఏదో కవిత ఏదో రాసుకొచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ నాకు థాట్ వచ్చింది. అంటే ముందు నుంచి రాస్తూనే ఉంటా కదా? నా గురించి ఓకే. నీకు అలవాట కవితలు? అడుగుతున్నా. అంటే లైట్ గా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు అలా. అవునా? ఏంటి వదులు? భయపడద్దు. ముందుగానే అదే. పెళ్ళికి తాళి, హాస్యానికి ఆలి, అబ్బో, నువ్వు నా గుండెల్లో ఉలి ఉలి, పాడనా నీకు లాలి, నా ఓటి నాకు చక్కలు గీలి.
సూపర్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. ఇట్లాంటి ఫ్రెండ్ నీకు ఉండాలి ఎప్పుడు కూడా. నువ్వు ఈ అమ్మాయి మీద ఒక ట్రై. డెఫినెట్లీ. కల్పనా రాయ్, సోమియా రాయ్, అదేంటిది తప్పే ఉంది. కల్పనా రాయ్ అంటే చాలా మంచి ఆర్టిస్ట్, ఆవిడకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది అంటే లావుగా ఉంటుందన్న. ఐశ్వర్య రాయ్ అంటే ఓకే, ఐశ్వర్య రాయ్ ఓకే, చాలా హైట్లో ఉంటుందేమో. ఓకే, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. సౌమ్య రాయ్, ప్రత్యూష 4000 పాయింట్స్. మ్యాచింగ్ మీద పూర్తి చేసేసరికి శశిధర్ 4000 పాయింట్స్, రూపా కౌర్ 5000 పాయింట్స్, సౌమ్య రాయ్, ప్రత్యూష 4000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే శశిధర్, ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం నీకు స్క్రీన్కి? యాక్చువల్లీ నేను వచ్చింది హైదరాబాద్కి ఒక జాబ్ పర్పస్ కోసం. నేను చేసింది బీఎస్సీ విత్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనమాట. నేను జాబ్ చేసినప్పుడు జాబ్ ఒక 1 month, అంటే మంచి జాబ్, ప్రజెంట్ ఇప్పుడు బాగుంది పొజిషన్ దానికి. కానీ ఆ టైంలో కొంచెం జాబ్ వెడిసికొట్టి, అంటే ఇండస్ట్రీస్ ముందు నుంచి నాకు నాటకాలు వేయడం అంత కొంచెం ఎక్స్పీరియన్స్ నాకు ఉందన్నమాట. ఓకే, నేను వచ్చింది హైదరాబాద్ కేవలం జాబ్ కోసమే. నాకు మన సమీర్ లేడు, సమీర్ ఆయన ద్వారా పరిచయం అక్కడ వచ్చి ట్రయల్స్ చేశాను. ఒక సీరియల్ ఒక చిన్న క్యారెక్టర్ పడింది. ఆ డైరెక్టర్ నన్ను మెచ్చుకుని నెక్స్ట్ వేరే సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాను. అది అదృష్టం చెప్పాలంటే, అందరికీ రాదు, నాకు వచ్చిన అదృష్టం. దీన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. అక్కడి నుంచి నాకు వెనక్కి తిరిగి చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్ శశిధర్. థ్యాంక్ యూ. స్వరూప్ గారు, మీ ఫాదరు చాలా సీనియర్ మోస్ట్ కోఆర్డినేటర్ కదా, రామ్ సూరి గారు. అవును సార్. ఓకే, తర్వాత ఒక డైరెక్షన్లో ఏదో ఉంది అవును సార్ అనే సినిమాలో నేను యాక్ట్ చేశాను. అవును సార్. దానికి మీరు కోఆర్డినేటర్ కదా. ఆల్ ది బెస్ట్ స్వరూప్ గారు, మీకు కూడా. ఓకే సార్. రైట్. ముందండి ఇచ్చాను చాట. ఎందుకని? ఆయన పళ్ళు తెలుసు కదా, బాగా చేస్తాను చాట. సరే చూద్దాం. ఎల్లో, ఈ కలర్ మాత్రమే తీయాలి, వేరే కలర్ తీయకూడదు. రైట్, రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, సూపర్. అయిపోయింది, టైం అయిపోయింది. అలా ఏరు అక్కడ అందులో వేసేయండి. పట్టుకోండి. మీరు తీసి ఎందులో వేసేయండి అమ్మా, అందులో వేసేయండి బాబు. వాళ్ళు కానీ వేసేయండి, వేసేయండి, వేసేయండి అక్కడ ఒకటి. నువ్వు వేసే ఏదో వెళ్ళిపోయింది, అది తీసుకురండి. నేను గేమ్ లో చాలా మోసపోయినాను. అవును, ఆయన గురించి చాలా ఊహించాను. ఎందుకని? ఆ చేట తప్ప ఏం పని లేదు అక్కడ. లేలే, బాగానే తీసాడు ఆయన కూడా. ధర్మగోల్ పాలసీ అది కాదు, చాలా సేపు ఎత్తుక్కుంటున్నాడు ఎక్కడ దొరుకుతాయి ఏంటని ఆలోచనలో ఉన్నాడు. అవునా? అయ్యో, ఏది అందులో వేసేయండి అమ్మా. ఆ రెండు కూడా వేసే, ఇంకోటి వేసే, ఇంకోటి ఉంది, వేసి 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 బాబు. 5 అంతే, ఓన్లీ 8. సో 8 కాబట్టి జస్ట్ 16,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఇంకేం బెటర్ ఇక్కడ, ఎలా ఉంది? ఓకే, రూపా కౌర్ అండ్ సన్నీ మిద్దరండి. ఫస్ట్ నీకు స్క్రీన్కి ఎట్టగా అవకాశం వచ్చింది? నా ఫ్యూచర్ చెప్పండి ఫస్ట్. అదేంటిది? ఇది నేను జాతకాలు చెప్పేవాడినా. మీరు బాగా చెప్తారంట ఫ్యూచర్. అది ఇప్పుడు ఇక్కడ చెప్పకూడదమ్మా, చాలా టైం ఏం పడుతుంది. పర్వాలేదు, మెల్లగా చెప్పండి. అలా కాదు, నేను పని చేస్తా వచ్చే సెకండ్ సండే. సలాం హైదరాబాద్ మూవీలో చెప్పారు కదా. అవును, ఇప్పుడు నువ్వు చెప్పావు అనుకో, చాలా మంది మా ఇంటికి వస్తారు. ఇక్కడ సినిమాలు మానుకొని బబ్బలేచి కాలం, బబ్బాలం, భద్రాచలం, గుడి గోపురం, ఎండాకాలం, చలివేంద్రం, నీకు జాతకం చూసినోడుతో నువ్వు లేచిపోతావు అని చెప్పాడు. అంటే ఎందుకు వచ్చింది? అదే ఎందుకు వచ్చింది? అందుకే నేను అక్కడ
బెంచ్ అని ఉంది కదా మూవీ అవును. ఫస్ట్ లో, అక్కడ మీ ఫోటో కూడా తెచ్చి ఎలా పెట్టాను చూసాను. అసలు పెట్టాలనిపించలేదు నాకు, ఎందుకని? తీసుకొని ఇంటికే వెళ్ళిపోదాం అనుకున్నాను. మీకు ఇక్కడ ఇలా తెచ్చి నుంచో పెడదాము అనుకున్నాను. అవునా? అచ్చా, ఓకే. ఫస్ట్ అంటే నీకు అంటే స్క్రీన్ మీద జనరల్గా ఎవరో ఫ్రెండ్స్ ద్వారా రావటం లేకపోతే ఇలాగా ఎట్లా వచ్చింది అవకాశం? ఎలా వచ్చింది అంటే అది పెద్ద స్టోరీ, ఓ చెప్తే 4 days కూడా తక్కువ పడిపోతుంది. అబ్బో, అయితే వద్దులేమ్మా. ఎందుకంటే జస్ట్ ఇది 1 hour షో, 4 days అంటే మళ్ళీ ఇప్పుడు మనం కథలుగా తీయాలి సీరియల్ ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ ఇంకోటి మీ ఒక మూవీ చూసాను, చిరుత. చిరుత. ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది. అవునా? బాగున్నారా ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్ అమ్మా. మీ తమ్ముడికి మామూలుగా ఇటు కూర్చోమ్మా. ఏం చదివా? MBA చదివా. ఎప్పుడు? अभी कर रहा हूँ. అవి కర్రేవో. हाँ. అచ్చా, ఠీకే. సో ఇది ఫస్ట్ ఇది తీసావు కాబట్టి ఇది లెక్కలో రాదు. ఎప్పుడైనా వంట చేసా? हाँ చేసిన. ఏం చేసినా? ఆమ్లెట్. ఆమ్లెటా? అది చేయించుకో అదే చేయడం కాదు, అది చేసుకొని నువ్వు తిన్నా పక్కడికి పెట్టా? నాకే ఎక్కువ. నేను తినినా ఇంకా ఇచ్చిన కూడా అక్కకి నేను తినినా అక్కకి ఇచ్చిన. అది పట్టుకో అక్క. అది చాట పట్టుకో. ఓకే, 1 కింద పాడేయగలరు మళ్ళీ. 2 3 4 5 6 7 8. పాడేసాను. లే అది టైం అయిపోయింది, ఇందులో వేయకూడదు. సో 8 కాబట్టి జస్ట్ 16,000 points. వెరీ గుడ్ సన్నీ. ఒకే దెబ్బలో 2 తీసాడు కాబట్టి ఈ మాత్రం వచ్చినాయి, లేకపోతే అంతే. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. రూపా 21,000 points. ఓకే, సౌమ్య రాయ్ అండ్ ప్రత్యూష ఇద్దరు రండి. ఓకే, ఫస్ట్ నీకు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు యాడ్స్ ఆఫర్ వచ్చాయి సార్. ఎక్కడ కాలేజ్లో? అక్కడ తెనాల్లో. తెనాలి. పెరిగింది తెనాలి. సౌమ్య రాయ్ అని ఎందుకు వచ్చింది? బెంగాలీస్. బెంగాలీ. యా. ఓ రాయ్ కాదు సార్, రాయ్. రాయ్. ROY. ROY రాయ్. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు ఎప్పుడు వచ్చేసారు అక్కడి నుంచి? చాలా చిన్నప్పుడే వచ్చేసాం. నీ చిన్నప్పుడు లేకపోతే మీ అమ్మగారు నాన్నగారు చిన్నప్పుడా? నా చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు వచ్చి? మా అమ్మగారు నాన్నగారు చిన్నప్పుడు అంటే బంగ్లాదేశ్ నుంచి కలకట్టా వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి కలకట్ట వచ్చారు, నువ్వు కలకట్ట నుంచి నువ్వు తెనాలి వచ్చావు. ఎందుకు వచ్చారు తెనాలి? మా డాడీ బిజినెస్ అండి, ఎగ్స్ ఇక్కడ నుంచి ఆంధ్ర నుండి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. బెంగాల్, ఒరిస్సా, నేపాల్, అట్లా బంగ్లాదేశ్ అంతా అన్ని ప్లేసెస్కి. సో అందుకోసం అని చెప్పేసి మేము తెనాలి వచ్చేసాం. నా స్టడీస్ అంతా అక్కడే జరిగింది, అందుకని తెలుగు వచ్చు. తెలుగు అవకాశం ఎలా వచ్చింది సినిమాలోని? అదే కాలేజ్లో చదువుతున్నప్పుడు యాడ్స్ ఆఫర్ వచ్చాయి సార్. అక్కడ లోకల్లో శారీ యాడ్స్, డ్రెస్ మెటీరియల్స్ అట్లాంటి యాడ్స్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ సీరియల్ ఇది అవకాశం వచ్చింది. తర్వాత మూవీ. సడన్ గా చూస్తే భయం వేసింది.
ఉండట్టండి మేదరం నేను చేసిన సెకండ్ సీరియల్లో హీరో సార్ మేదరం హీరో హీరోయిన్స్ అండి. అమ్మాయితో కలిసి చేసే అదృష్టం నాకు వచ్చింది. ఓ వెరీ గుడ్. బ్రహ్మానందం గారి పక్కన కిక్కు సినిమా ఒకటేనా అంత ముందు కానీ చేశారా? అంటే ఆయన పేరుగా కిక్ మూవీలోనే చేశాను సార్. మిగతా తర్వాత మంచి కలిసి వచ్చినాయి ఆఫర్స్ వచ్చినాయి తర్వాత చేశాను కదా సార్. ఏ సినిమాలు? తీన్ మార్చ్ చేశాను, స్నేహితుడా చేశాను. మధ్యలో ఆయన పక్కనే ఆయన పక్కన కదా కాంబినేషన్ ఏమో స్నేహితుడా చేశామండి. దాని తర్వాత తీన్ మార్ మూవీ నేను చేశానని చెప్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ సౌమ్య. థ్యాంక్ యూ. ప్రత్యూష, నీకు ఎలా వచ్చింది అవకాశం స్క్రీన్కి? అంటే బేసికల్గా నేను డాన్సింగ్ చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తాను. కాంపిటీషన్స్కి డాన్స్ అంటే ఇది క్లాసికల్ క్లాసికల్ తర్వాత ఫోక్ వెస్టర్న్ అన్ని నేర్చుకున్నాను. డాన్స్ బేబీ డాన్స్లో చేశాను. డాన్స్ బేబీ డాన్స్ చేసా విన్నర్, ఫైనల్ విన్నర్. ఆల్మోస్ట్ 15 years బ్యాక్. అది 10 years బ్యాక్. ఓకే ఓకే. ఏమవుతుంది సొంత ఊరు? మాది భద్రాచలం. భద్రాచలం. మీరు భద్రాద్రి రాముడు మూవీ అలా చూసాను. స్క్రీన్కి ఎలా పరిచయం? తర్వాత నేను మానస అని సాయి కిరణ్ గారి మూవీలో చైల్డ్ హీరోయిన్గా చేశాను అనమాట. తర్వాత మూవీ నాకదా అనే మూవీ చేశాను. నరసింహరాజు గారితో గంధర్వలోకం అని మైథలాజికల్ మూవీ చేశాను అనమాట. దాని ద్వారా తమాషా అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా చేశాను. ఇప్పుడు తమిళ్లో అది నాకదా అనే మూవీని సాలభ అని మూవీ రిలీజ్ చేస్తున్నారనమాట. ట్రైలర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అది చూసి ఇప్పుడు తమిళ్లో సీరియల్స్ ఆఫర్స్ వస్తున్నాయి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్రెసెంట్ ఐశ్వర్య రాయ్ గారు వచ్చి మీకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే ఎస్ అని ఎందుకంటారు, నో అని ఎందుకంటారు నాకు చెప్పాలి. ఎస్ అంటే అభిషేక్ బచ్చన్ ఎక్కడ కొడతారో తెలీదు. నో అంటే ఎందుకంటే అది కాంబినేషన్ సరిపోదు. ఎందుకంటే అమ్మాయి మంచి హైటు మ్యాచ్ అవ్వదు. అది అభిషేక్ బచ్చన్గా కరెక్ట్, అది మనకు కాదు. నా ఐశ్వర్య అయితే నా ఇంట్లో ఉంది. నాకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తెలిస్తే చాలు అని అది ఓకే. ఇదిగో ఈ కలర్ మాత్రం రెడ్ అని చెప్పి. అందుకేనా ఆల్మోస్ట్ ఓకే. అన్ని అమ్మాయి వేసుకొచ్చింది కదా పూసలు. వెరీ గుడ్. రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. ఓకే, మీరేమో బాల్స్ తీయడం తక్కువ, ఆడుకోవడం ఎక్కువ. ఇట్లాంటి కూర్చొని చెప్తాను. అది ఫస్ట్ అది అది లెక్కలో రాదు. 1 2 3 4 5 6 7. సార్ రెడీ తక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ. ఆయన దగ్గర తీసుకుంటుండు. ఇలా బలవాళ్ళే 7 కాబట్టి జస్ట్ 14,000 పాయింట్స్ మనం. వెరీ గుడ్. సౌమ్య రాయ్, ప్రత్యూష 18,000 పాయింట్స్. ఓకే, ఎంత చేట పూర్తి అయ్యేసరికి శశిధర్ 20,000 పాయింట్స్, రూపా కౌర్ 21,000 పాయింట్స్, సౌమ్య రాయ్, ప్రత్యూష 18,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఓకే, మరి దాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి. ఇదే అది హాయ్ చెప్పండి దానికి.
ఓకే ఫస్ట్ నువ్వు వెళ్తావా చేసేదే చేసి దానికి గుండె అబ్బాయిలు అంటే ఇష్టం లేదు. మరి ఏ అబ్బాయిలు అంటే ఇష్టం? అమ్మాయిలంటే ఇలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం. అమ్మాయిలంటే ఇష్టం, అందమైన అమ్మాయిలంటే. అందమైన అమ్మాయిలు అంటే ఇష్టం. 1 minute కూర్చుంటే 4000 points. ఓకే ఓకేనా? రెడీ? స్టార్ట్ ద మ్యూజిక్. కాదు శశిధర్, నిన్ను కాదు దాని మీద కూర్చోమని పంపించా, పడుకున్నాయండి. ఫస్ట్ టైం వేస్తున్నాను అది అబ్బాయి. ఫస్ట్ టైము జరికిచ్చింది నాకు అది. అటు అవును పట్టుకోవాలి కదా. ఓ చాలా సేపు ఉన్నావు. ట్రై చేస్తాను. సన్నీ వెళ్ళమ్మా, ఇందా నుంచి మీ అక్క చూస్తుంది నిన్ను. మా తమ్ముడికియా భయపెట్టిస్తే. రెడీయా? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. seconds. Only 3 seconds. Good. Only 3 seconds. Good job. Okay. Come. Next, Pratyusha. Ellama. చాలా మంచిది. నువ్వు దండం పెట్టుకో ఆవుకి. Ready? Ready, start the music.
వెరీ గుడ్. అవును వెరీ గుడ్. 4000 పాయింట్లు గెలిచేసుకున్నావు. యూ వాంట్ టు ట్రై బట్ నో పాయింట్స్. ఓకే ఓకే గో. ఇప్పుడు మనకు నువ్వు నాకు విన్ చేయాలి సరేనా? విన్ చేస్తే నీకు మంచిది గోల్డ్ చైన్ వేస్తాను ఇక్కడ సరేనా? అది ఎంతసేపు కూర్చుంటూ ఇస్తావు? 5 minutes కూర్చుంటే ఈ మెడలో గోల్డా? వైట్ గోల్డ్. వైట్ గోల్డా? తెలిసిపోతుంది కూర్చోయితే. రెడీయా? Not like this. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే వెరీ గుడ్. సో దీని మీద ఇద్దరు మగాళ్ళు గెలలేకపోయారు, ఒక ఆడది గెలిచింది. ప్రత్యూష 4000 పాయింట్స్. వెరీ గుడ్. సో దానికి ఏం కాదు, తన ఫేస్ ఇలా పెట్టింది. ఎలా పెట్టినా కూడా గెలిచిందా లేదా? లేదు సార్ నువ్వు అలా ట్రై చేస్తావు మరి? సార్ చెప్పారు అలా పెట్టద్దు అని. కాదు అక్కడ చూడు అక్కడ. సో దానికి బాయ్ 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 బాయ్. ఐ హేట్ యు. వెరీ గుడ్. కాస్కో నామ్ ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి శశిధర్ 20,000 పాయింట్స్, రూపా ఖౌర్ 21,000 పాయింట్స్, సౌమ్యార్ అండ్ ప్రత్యూష 22,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఎస్ ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి, ఆ మూర్తి ఏ మూర్తియునుగా నిరసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా
తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపా బమపని బమపని బమపసని బమపమా శ్రీరామ పాప పమపని పని సరి సని పమపని మపమా కోదండ రామ మపని సరి సని పని పమా సీతారామ మపని సరి 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 మరి సని పమా ఆనంద రామ మారి మరి మరి సరి మా రామ జయ రామ సరి మా రామ సపమా రామ పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగినేలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం బమపని బమపని బమపసని థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా తమిళనాడు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాం. అసలు మేము దాంట్లోనే ఉండిపోయాము. మైండ్ బ్లోయింగ్ సూపర్ సూపర్. కోదండ రామ మపని సరి సని థ్యాంక్ యూ. నేను అప్పుడు మధ్యలో వచ్చి మాషల్లా మాషల్లా అందాం అనుకున్నాను. మొత్తం సాంగ్ మారిపోయేది. అయిపోయిన తర్వాత మనం చేద్దాం. మీరందరూ అడిగి వెళ్తే నేను దీన్ని జాగ్రత్తగా ఇందులో ఉన్నాయి. వెళ్ళండి అమ్మా. ఎక్కడ సార్ జేబులోనా పాకెటా ఇవి ఇక్కడ బ్యాకా బ్యాక్ పాకెట్. సరిమా రామ సపమా రెడీ. ఫస్ట్ క్వశ్చన్. పాట మొత్తంలో కబీరు రాముల వారికి ఎన్నిసార్లు ఎస్ క్వశ్చన్ ఏదైనా రాముల వారి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు దండం పెట్టారు? వెళ్ళింది కాదు, దండం పెట్టింది అయితే 2 times. ఓకే, ఎన్నిసార్లు? 2 times. 2 times సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. సౌమ్య రాయ్ అండ్ ప్రత్యూష రైట్ ఆన్సర్. వెరీ గుడ్. శ్రీరామ సో సౌమ్య రాయ్ అండ్ ప్రత్యూష 24,000 points. సెకండ్ క్వశ్చన్. సెట్లో మొత్తం ఎన్ని జెండాలు ఉన్నాయి? రూపా కౌర్ 4. కన్ఫర్మ్? 4. రూపా కౌర్ ఎంత పని చేశా. రైట్ ఆన్సర్. రామ సపమా రామ పావన రామ. సో ఇప్పుడు రూపా కౌర్ 23,000 points. ఓకే, థర్డ్ క్వశ్చన్. జోలియా కబీర్కు ఎటువైపు ఉంది? రూపా కౌర్. రూపా కౌర్ వాళ్ళ అయితే వెలిగింది, వాళ్ళే చెప్పాలి. ఏటమ్మా? లెఫ్ట్ సైడ్. లెఫ్టా? షూర్? కన్ఫర్మ్? రైట్ ఆన్సర్. రామ పావన రామ. ఓకే,
రూపా కౌర్ 25,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్. కబీరు తాగరా తాగరా మతలబ్ డ్రింకింగ్ పీనా అంటూ తాగినట్టు ఎన్నిసార్లు చూపించాడు? ఆ. ఆ? ఒకసారి. ఒకసారి షూర్ మోస్ట్లీ కన్ఫర్మ్ ఏం బా పక్క నువ్వు కాదు కరెక్ట్ చెప్పు. ఇదేనా బతికించి బావా డౌట్ ఏంటి బా? ఓకేనా ఫిక్స్ 1 ఫిక్స్. వస్తే వచ్చింది లేదా పోతే పోయింది. శశిధర్ రైట్ ఆన్సర్. సాగరా సో ఇప్పుడు 22,000 పాయింట్స్. ఫిఫ్త్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఏమైనా లాగచ్చు, లాక్కూడదని రూల్ ఏం లేదు. కబీరు జోలో నుంచి ఖంజర్ని సోమియా రాయ్ ప్రత్యూష ఏ హ్యాండ్తో తీసి ఏ హ్యాండ్తో పట్టుకున్నారు? అదేనా? క్వశ్చన్ మీరే క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. ఏ హ్యాండ్తో? లెఫ్ట్ హ్యాండ్తో తీసి రైట్ హ్యాండ్తో పట్టుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్తో తీసి రైట్ హ్యాండ్తో పట్టుకున్నారు. కన్ఫర్మ్ 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 కన్ఫర్మ్. సోమియా రాయ్ ప్రత్యూష కింద కూడా క్వశ్చన్ ఓకే ఏ హ్యాండ్తో తీసి తెలుస్తాం, లేదంటే లేదు. ఓకే నో ప్రాబ్లం. లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్తో తీసాడు. షూర్ యా కన్ఫర్మ్ యా రైట్ ఆన్సర్. Shishidhar 22,000 points, Rupa Kaur 25,000 points, Soumya Rai Pratyusha 26,000 points, CMR Visakha Ali 369 who is the Katravalli winner. Katravalli Soumya Rai and Pratyusha, please come. హే రామ హరే రామ రామ రేగిందే హంగామా హే ససారే సారే గామా సందడి చేసేద్దామా హే రామ హరే రామ రామ రేగిందే హంగామా ససారే సారే గామా సందడి. Thank you very much. సో మీరు 26,000 పాయింట్స్ గెలుచుకున్నారు. దానికి నేను టైం ఇప్పిస్తాను. మీరు గెలుచుకున్నది 2,34,000. ఏ దిల్ మేరా కల్లందిలే ఏ దిల్ తేరా అంటుందిలే. ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బా ఖైర్. ఇదో సరే తగిలించి అమ్మాయి ఏంటది? మైక్ సరే తగిలించుకుంటాను. కాదు, తగిలించంటే ఏంటిదండి అమ్మాయి? సాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి.